ఐటీ కారిడార్లో ట్రాఫిక్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోట్ల రూపాయలతో రహదారులు అభివృద్ధి చేస్తున్నప్పటికీ అధికారులు చిన్నపాటి నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. దుర్గం చెరువు మెట్రో ప్రాంతంలో నత్తనడకన సాగుతున్న వరద నీటి కాలువ పనులు వాహనదారులకు రోజు నరకం చూపిస్తున్నాయి. వారాల్లో పూర్తి కావాల్సిన పనులు నెలలు గడుస్తున్నా కొలికి రాకపోవడానికి అసలు కారణం ఏమిటి? ఆ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న దయనీయ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలేష్ అందిస్తారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోనే అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్నాం. నా వెనుక మీరు చూస్తున్నది ఇది దుర్గం చెరువు పరిసరాలు. అయితే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అనేది చాలా సాధారణ సమస్య అయినప్పటికీ ఇక్కడ మీరు చూస్తున్నది మాత్రం సాధారణ ట్రాఫిక్ కాదు. అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం వల్ల ఏర్పడ్డ ట్రాఫిక్. నిత్యం లక్షలాది మంది రాకపోకలు సాగించే అత్యంత కీలకమైన మార్గం ఇది. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 100 మీటర్ల రోడ్డుని ఇక్కడ వరద నీటి కాలువ కోసం అయితే తవ్వారు. అయితే సమస్య రోడ్డును తవ్వినందుకు కాదు, ఆ పనులను నత్తనడకన సాగించడమే ఇప్పుడు అసలైన సమస్యగా మారిపోయింది. ఈ రోడ్డుని ఇలా తవ్వడం వల్ల అయితే ఇక్కడ రాకపోకలు సాగించే వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. దీనికి తోడు అసలే వాతావరణం ముసురుకొని ఉంది. ఈ సమయంలో కాక వర్షం వస్తే ఈ గుంతలన్నీ కూడా జలమయమైపోయి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని ఇక్కడ ఎవరైతే వాహనదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారి గుండా నిత్యం ప్రయాణం సాగించే పాదచారులు కావచ్చు, వాహనదారులు కావచ్చు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ప్రతిరోజు ఇట్లకెళ్ళి తిరుగుతాను. ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది చాలా రోజులకెళ్ళి పెండింగ్ వర్క్, చాలా రోజులు వర్క్ జరుగుతుంది. దీని గురించి తొందరగా స్పందించి రాబోయే వర్షాకాలంలో వాటర్ ప్రాబ్లం చాలా, ఇక్కడ ఎవరన్నా తెలియని వాళ్ళు వచ్చి పడిపోయినా కష్టం అవుతుంది. తొందరగా దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టి సారించి తొందరగా వర్క్ కంప్లీట్ చేస్తే అందరికీ బాగుంటుంది. మాదాపూర్ పిఎస్ నుంచి ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి దగ్గర 4 అవర్స్ పడుతుంది ఇలానికి అంత గుంతల వల్ల. తొందరగా చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ జర జల్దీ చేస్తే బాగుంటుందని. ఐటీ కంపెనీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి జర ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, దానివల్ల ఇబ్బంది అవుతుంది అంతే. రోడ్ మధ్యలో ఇలా గుంతలు వండడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ అయితే చాలా జామ్ అవుతుంది. సో ఇదంతా ఇబ్బంది అవ్వడం వల్ల ముంగల్ కూడా ఇందాక చూసినాను, ఈ ట్రాఫిక్ వల్ల క్రాస్ అవడంతో ఒక ఆటోడు డైరెక్ట్గా ఒక బైక్ అనేది గుద్దాడు అనమాట. సో ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఎంత వీలైతే అంత గవర్నమెంట్ దీనికి క్లోజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో వాహనదారుల పరిస్థితి ఇలా ఉంటే ఇక పాదచారుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఉన్న దుర్గం చెరువు మెట్రో స్టేషన్లో దిగి చుట్టుపక్కల ఉన్న తమ ఆఫీసులకు వెళ్ళే ఐటీ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఈ రోడ్డు గుండా వెళ్ళాలంటే నరకం చూస్తున్నారని చెప్పవచ్చు. తమ రాళ్ళు, మట్టి గుట్టలతో ఈ ఫుట్పాత్లన్నీ దెబ్బతిన్నాయి. దీంతో ఈ దారి గుండా నడవాలంటేనే ఆ పాదచారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు మేము ఇక్కడ నుంచి వెళ్తున్నాము, రోజు ట్రాఫిక్ జామ్ అవడము, ఇక్కడ చాలా రోజుల నుంచి పనులు సమంగా జరగట్లేదు, ట్రాఫిక్ జాము, కనీసం నడచాలని కూడా జాగ్రత్త ఉండలేదు డైలీ. ఇప్పుడు ఇక్కడ దాదాపు 2 నెలల నుంచి జరుగుతుంది. జల్దీ వర్క్ జల్దీ అయిపోతే ఇట్లా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది, పోయే వాళ్ళకి కూడా బాగుంటుంది. మాకు బస్ స్టాప్ అందుబాటులో లేదు, అక్కడ దాకా నడిచి రావాలి. ఇగో నడవాలంటే ఇట్లా ఇవన్నీ ట్రాఫిక్ జామ్. अभी लास्ट 1 मंथ से ये काम चल रहा है, लेकिन अभी तक ये कंप्लीट नहीं हुआ. इसके वजह से सुबह और शाम को बहुत ट्रैफिक का प्रॉब्लम होता है. బస్సులు నడవడానికి, బస్ ఎక్కడానికి ఇబ్బంది ఉందన్న. మాకు అసలు నడవడానికి ఇబ్బంది ఉన్నది. బండ్లు పోవడానికి, కార్లు పోవడానికి, మాకు బస్ ఎక్కడానికి, పనికి వెళ్తున్నాం, రోజు ఇట్లనే ఇబ్బంది పడుకుంటూనే వెళ్తున్నాం. మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. సో ఇది ఇక్కడ ప్రజలైతే చెప్తుంది. ఈ దారి గుండా ప్రతిరోజు కూడా ప్రయాణించే వాహనదారులు కావచ్చు, పాదచారులు కావచ్చు ఈ రోడ్డు 100 మీటర్ల మేర తవ్వారో దానివల్ల కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సో రోడ్డు కూడా మొత్తం కూడా 1 లైన్ మారి ట్రాఫిక్ కూడా తీవ్ర ఇబ్బంది అవుతుంది. సో ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించి అంత త్వరగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి తమకు ట్రాఫిక్ నుంచి శాశ్వత పరిష్కారం చూపాలని ఇక్కడ ప్రజలైతే కోరుతున్న పరిస్థితి. కెమెరా చిరంజీవితో తిరుమల సిటీ న్యూస్, హైదరాబాద్.